రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, మనం ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. అసలు ధర్మము, పరమార్థము, ధర్మం అంటే ఏంటంటారు? ధర్మము అంటే మనం చేయవలసిన విధులండి. అంటే దాన్ని ఒక మంచి పుణ్యకార్యం చేస్తే అంటే మనం చేయాల్సింది కూడా విధుల్లో కూడా ధర్మాలు చూసుకోవాలి. అవును, ధర్మాలు చూసుకోవాల్సింది. ఏవైతే పుణ్యకార్యాలు చేస్తామో ధర్మం కింద వస్తాయి, ఏవైతే పాపకార్యాలు చేస్తామో పాపాల కింద వస్తూ ఉంటాయి. అంటే మన చేతుల్లోనే ఉంది, మన చేతిలోనే ఉంది అంతా. అయితే దీని గురించి మనం మహాభారతంలో పద్యం ఉందండి, చెప్పండి. ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అని ఉంది దాంట్లో. అంటే ఏంటంటే మనకెవరైనా ఏదన్నా అపకారం కానీ మనకి కష్టం కలిగించే పని కానీ చేసినప్పుడు మనం ఎలా అయితే దాని గురించి బాధపడతాము, ఎవరైనా మన గురించి ఏదో అన్నారు, ఏదో చేసాం, దాని గురించి బాధపడ్డాం, ఎవరో ఏదో హింసించారు, బాధపడ్డాం, అది ఇతరులకు మళ్ళీ తిరిగి చేయకుండా ఉండడం అనేది ధర్మాల్లోకెల్లా పరమధర్మం అని దాని అర్థం. అంటే మనం పడిన బాధని ఇతరులకు కలిగించకూడదు అని, కలిగించకుండా అది కూడా ఒక ధర్మమే. ధర్మం అది ధర్మరాజు, నిజానికి ధర్మరాజు దానికి తగినవాడు అనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు ధర్మాత్ముడు కదండి, ఆయన పేరే ధర్మరాజు. ఆయన గురించి అజాత శత్రువు అంటారు, శత్రువులు అనేవారు ఉండరు ఆయనకి అనమాట, అంతటి మహానుభావుడు ఆయన. అయితే ఈ ధర్మాల్లో నిజానికి చూసుకుంటే మహాభారతంలోంచే ఒక విధంగా మనం ఆలోచిస్తే ద్రౌపదిని తీసుకొచ్చండి. పరమధర్మ దీనికి సరిగ్గా సరిపోయేటువంటి విషయం ఒకటి ద్రౌపది విషయంలో మనం చూడొచ్చు. ఆఖరిలో కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత అశ్వత్థామ తన పంచపాండవుల్ని, పుత్రుల్ని కూడా ఉప పాండవుల్ని ఒక అస్త్రం వేసి నిద్రపోతున్న సమయంలో సంహరిస్తాడు. అవునండి, ఉప పాండవుల్ని అర్ధరాత్రి పూట వచ్చి సంహరించి వెళ్తాడు. ఈ ఉప పాండవులు ఎంత బలశాలు అంటేట, నిజానికి 18 రోజులు జరిగిన యుద్ధంలో ఉప పాండవులు పాల్గొన్నారు. కానీ వాళ్ళు ఎంత వీరులు కాకపోతే 18 రోజులు వారు బతికే ఉన్నారు. ఈ 18 రోజులు చేసినటువంటి వాళ్ళల్లో చాలామంది చనిపోయినారు, పెద్ద పెద్ద మహానుభావులే చనిపోయినారు అందరూ కూడా. అలాంటిది ఉప పాండవులు ఇంతమందితో యుద్ధం చేస్తూ కూడా 18 రోజులు బతికే ఉన్నట్ట. అయితే వీళ్ళ వంశం నిర్వంశం చేసేసేయాలని అశ్వత్థామ కౌరవుల వైపు ఉండడం వల్ల, నిజానికి గురుపుత్రుడు ఆయన అశ్వత్థామ, ఇద్దరికి గురువే, పాండవులకి కౌరవులకి కూడాను. అయితే కానీ కౌరవుల పక్షం ఉండిపోయారు కాబట్టి కౌరవుల పక్షపాతిగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఎటువైపు ఉన్నాం వాళ్ళకి ధర్మం చేయాల్సిన అవసరం ఉంది ఆయన. అయితే అందరూ చనిపోయిన తర్వాత ఒక్కడు మిగిలిపోతాడు అశ్వత్థామ. మిగిలినప్పుడు ఆ కక్ష, ఆ కోపము, ఆ యుద్ధ దీంట్లో ఉండేసి ఏదైనా సరే పాండవుల్ని నిర్వీర్యం చేసేసేయాలి, వాళ్ళ వంశం మళ్ళీ ఉండకూడదు, బాధ పెట్టాలని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల మీద బాణాలు సంధించి వాళ్ళని సంహరిస్తాడు. అది చాలా అన్యాయం, యుద్ధ నీతికి విరుద్ధము. యుద్ధ నీతిలో రాత్రిపూట అసలు చేయకూడదు, నిద్రిస్తున్న వాళ్ళు అసలు చేయకూడదు. ఇవన్నీ కూడా అంటే ఆ సమయంలో ఆయనకు గుర్తు రాలేదు అశ్వత్థామకి. ఒక పగ తీర్చుకోవడం ఒకటే అని చెప్పేసి ఆయన కక్ష ఒకటి అది ఉన్నప్పుడు వీళ్ళందరూ తెల్లారి లేచి చూసేసరికి ఉప పాండవులు చనిపోయి ఉండేసరికి పాండవులందరూ, ద్రౌపది కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అరే నిద్రిస్తున్న వాళ్ళని చంపుతారా ఎవరైనా అని చెప్పేసి బాధపడుతూ చాలా. ఇంతే ద్రౌపది గర్భశోకంతో ఒక్కొక్కళ్ళ ద్వారా, ధర్మరాజు ద్వారా ఒకళ్ళు, ఇట్లా భీముడి ద్వారా ఒకళ్ళు, ఇట్లా అందరూ వాళ్ళ అంశతోటి పుట్టినటువంటి 5 పిల్లలు కూడా ఒక్కసారి నిర్వీర్యం అయిపోవడం, చనిపోవడంతో చాలా చాలా బాధపడుతుంది అనమాట. బాధపడి ఆ గర్భశోకం మనం వర్ణించలేము మామూలుగా అయితే. అది కాక యుద్ధంలో చనిపోతే అదొక రకం, యుద్ధం విరమణ అయిన తర్వాత వచ్చి పడుకున్నప్పుడు చంపడం అనేది చాలా బాధ కలిగించి బాధపడుతుంటే, అప్పుడు ఏమిటి నువ్వు ఏం చేయమంటావు అంటే, అతన్ని పట్టుకుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి అశ్వత్థామని అని అడుగుతాను. అర్జునుడు వెంటనే బయలుదేరి అశ్వత్థామని వెతికి బాణ యుద్ధం చేసి అతను ఓడించి చేతులు కట్టేసి తీసుకొస్తాడు.
మరి వాడు మామూలుగా రాడు కదండి అశ్వత్థామ కూడా, రా అంటే వచ్చేది కాదు కదా. ఆయన తీసుకుని మొత్తానికి తీసుకొచ్చి ద్రౌపది ముందు నిలబెడతాడు. నువ్వు ఏం శిక్ష విధిస్తావు విధించి, ఈయనకి వాళ్ళందరూ కూడా పగతో రగిలిపోతూ ఉంటారు, ఇటువంటి పని చేస్తాడా గురుపుత్రుడు అయింది అని చెప్పేసి అనుకుంటారు. ద్రౌపది మీద వదిలేస్తాడంటే ఆవిడ గర్భశోకం ఎక్కువ కాబట్టి ఆవిడ మీద వదిలేస్తాను, నువ్వు ఏ విధమైనటువంటి ఏ శిక్ష వేస్తావు నువ్వు వీళ్ళకి అన్నట్టుగా ఆ శిక్ష ఏమని చెప్పి వదిలిపెడతారు. ద్రౌపది ఒక్కసారి అతని వంక చూస్తుంది, చూసి నువ్వు గురుపుత్రుడు అయిపోయావు, నీకు ఎన్నో శాస్త్రాలు నీ దగ్గర నుంచి మా వాళ్ళు నేర్చుకున్నారు, అలాంటి నువ్వు ఒక నిద్రిస్తున్న పిల్లల్ని చంపడం అనేది ఎంతవరకు భావ్యం, ఇది ఏమన్నా బాగుందా అని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి తెలియక తల ఉంచుకుంటాడు, తప్పు తెలుసు కాబట్టి తల ఉంచుకుంటాడు. తప్పు చేశాడు కదా, తప్పు చేశాడుగా తల ఉంచుకుంటాడు. పైగా యుద్ధనీతి ప్రకారం నిద్రిస్తున్న వాళ్ళని చంపకూడదు కదా, ఇదెక్కడ భావ్యమయ్యా, నాకు చాలా బాధగా ఉంది, కాకపోతే నువ్వు గురుపుత్రుడు అయిపోయావు, నేను ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే, నేను మా వాళ్ళు ఎంతో గౌరవించే గురువు యొక్క పత్ని నాకు గుర్తొస్తోంది, నువ్వు గనక నీకైనా మరణశిక్ష కనుక వేస్తే నీ తల్లి నాలాగా బాధపడుతుంది, పుత్రుడిని కోల్పోయి ఉన్నవే ఒక్కడే కొడుకు కోల్పోయి ఆవిడ బాధపడుతుంది, అటువంటిది లేకుండా నేను అనుభవించిన బాధ మీ అమ్మ అనుభవించకూడదు, అందుకోసం నేను నిన్ను వదిలిపెడుతున్నానని చెప్పి అర్జునుడు చెప్పి నేను తీసుకెళ్ళి వదిలేసేసేయండి అని. ఎంత మనసు అండి, అదే ఎంత గొప్ప మనసు, తెచ్చి నుంచో పెట్టినా కూడా శిక్షించలేదు అంటే తను పడిన బాధ వేరే వాళ్ళు పడకూడదు అనేటువంటి విషయమే అన్ని ధర్మాల్లోకెల్లా ధర్మం అనమాట. అలా వదిలిపెట్టడం కూడా ఆయనకు శిక్ష అయిపోయింది. ఎప్పుడైతే ఒక తప్పు పని చేసినప్పుడు శిక్ష అనుభవించే అదో రకం ఉంటుంది, హీల్ చేస్తుంది. అది కాకుండా శిక్ష లేకుండా వదిలిపెట్టేసరికి ఇంకా అవమానంగా ఉంటుంది అనమాట. పశ్చాత్తాపం మహా వేదన కదండి. అందుకోసమే ఆయనకు మరణం లేకుండా అక్షుగా శాపం ఇచ్చి పంపించేస్తాను. ఆయనకు మరణం లేదు, ఇప్పటిదాకా కూడా తిరుగుతూనే ఉంటారు. అవునండి అశ్వత్థామ ఇప్పటికీ ఉన్నారు అంటారు. అదనమాట. అలా ఈ ధర్మాల్లోకెల్లా పరమమైన ధర్మము మనకు బాధపడినది ఇతరులకు చేయకుండా ఉండడం, అది మన ఈ ద్రౌపది కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది. అది చాలా చక్కగా ఉందండి.